నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, షారుఖ్ ఖాన్ అండ్ కరణ్ జోహార్ వీళ్ళిద్దరు గే అంటూ సింగర్ సుచిత్ర ఈవిడ అంటూ అంటూ ఒక మీడియాతో మాట్లాడారు. అంటే కరణ్ జోహార్ ఓకే, ఆయన వదిలేద్దాం, కానీ షారుఖ్ ఖాన్కి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఆయన ఎలా సంబోధించి ఉండొచ్చు అంటారు? చెప్పలేం. ఎవరి అభిరుచిలో వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఆవిడ సుచిత్ర పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆవిడ అభిప్రాయం ఎక్స్ లో పోస్ట్ చేసుకుంది. అంటే కార్తీక్ కూడా ఉన్నట్టున్నారు అన్నమాట. కార్తీక్ ఎక్స్ హస్బెండ్ కార్తీక్, సింగర్ కార్తీక్ కదా. కార్తీక్ ధనుష్ కూడా అన్నారు. ధనుష్ దేమోనే వెళ్ళలేదు. కార్తీక్ తర్వాత షారుఖ్ ఖాన్. కరణ్ జోహార్ అయితే ఆయన చాలా సందర్భాల్లో ఓపెన్ గా కూడా ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం చూసాము. చాలా మంది అవగాహన చేశారు. మళ్ళీ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే థర్డ్ జెండర్ అనేది ఒక కాన్సెప్ట్ గా వచ్చింది. థర్డ్ జెండర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మేలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఈ హోమోసెక్స్ అని కానీ, లెస్బియనిజం కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి. అంటే అటువంటి పదాలు మాట్లాడడానికి కూడా మనకి ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఈ సోషల్ మీడియా బాగా పెరిగింది, కల్చర్ బాగా పెరిగింది, విస్తృతంగా దాన్ని ఏమనొచ్చు అంటే ఫ్రీడమ్, అల్టిమేట్ ఫ్రీడమ్ ఎక్కువైపోయేసరికి రకరకాలుగా ఉంటున్నారు మనుషులు. సో కరణ్ జోహార్ అనే వ్యక్తి కాఫీ విత్ కరణ్ జోహార్ అని చెప్పి ప్రోగ్రాము అంతకుముందు చాలా వరకు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాల్ని నార్త్లో రిలీజ్ చేయడానికి ఆయన బ్యానర్ కూడా వాడుకున్నారు. ఇట్లా ఎంత నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి నేను సింపుల్గా నాకు అదే ఇష్టము, నేను అట్లాగా ఉంటాను అనే ధోరణి ఎక్కువైపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే ఒక రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల్లో చూసేవాళ్ళు. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, నేను ఇలాగే ఉంటాను. బట్ అలా చూసిన తర్వాత కొంతమంది ఇంకా ఓపెన్ అవ్వడం, కొంత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సెలబ్రిటీస్లో కానీ, బాగా పోస్ట్గా ఉండే ఫ్యామిలీస్లో కానీ, బాగా బలిచిన ఫ్యామిలీస్లో ఇట్లా తారతమ్య భేదాలు ఇంకేం ఉండవు. ఆడైనా మగైనా ఒకటే, మగ ఆడైన కాకపోయినా ఒకటే. అంటే అలా ఉంటాయి వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళు ఇవి కానీ. నేను ఒకసారి ఎక్కడో ఒక ఆర్టికల్ కూడా చదివాను. అంటే అవి చదివినా కూడా ఇట్లా కూడా ఉంటారా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. బట్ అలాగే సర్వసాధారణం. ఆ ఆర్టికల్లో ఏముందంటే పెద్ద పెద్ద పార్టీస్లో ఫ్యామిలీస్ ఎట్లా అంటే వెళ్ళగానే వాళ్ళ కార్ కీస్ ఒక ట్రేలో వేస్తారట. తర్వాత సగం పార్టీ అయిన తర్వాత ఫుల్గా డ్రింక్ చేశాక ఆ ట్రే దగ్గరికి వెళ్ళి ఏ కీ కార్ కీ తీసుకుంటే ఆ ఫ్యామిలీ వాళ్ళని వీళ్ళు వాడుకోవచ్చు అంట. ఇంకా అర్థం అవ్వలేదా? ఇప్పుడు ట్రేలో అందరూ వచ్చిన పార్టీ గెస్ట్లు అందరూ కూడా ఆ ట్రేలో వాళ్ళ కార్ కీస్ పెడతారు. సగం పార్టీ అయ్యాక కొంత మొత్తంకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో ఎవరు నచ్చిన కార్కి ఎవరైనా ఏ కార్కి అని తీసుకోవచ్చు. ఏ కార్కి తీసుకుంటే ఆ కార్కి సంబంధించిన ఫ్యామిలీ లేని వాళ్ళు ఆ రోజు స్పెండ్ చేస్తారట. అది అంత సమ్మతంగా వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగేది. రేవ్ పార్టీస్ అని అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా? మరి అవి ఎట్లా? ఇట్లాగే ఇప్పుడు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, నీకు నచ్చితే ఆమె యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఏదైనా చేసుకో, నచ్చకపోతే కట్టుకున్న భార్యని కూడా టచ్ చేయడానికి వీల్లేదని చెప్తున్నాయి, ఆమె అనుమతి లేనిదే. సో ఇటువంటి ధోరణులు, ఇటువంటి కొత్త కొత్త పోకట్లకు పోతున్న సమాజంలో ఈ మీరు అన్నట్టు గే సెక్స్ ఇలాంటివి కూడా సర్వసాధారణం అయిపోయాయేమో. కొంతమందికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వేలం వేరి జనరల్గా నేను సింపుల్ అయిపోయింది అనమాట. నేను ఇది ట్రై చేశాను, ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లేదంటే ఒక డ్రింక్ చేసేటప్పుడు ఈ డ్రింక్ ట్రై చేశాను, ఆ డ్రింక్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. సెక్స్ కూడా అలాగే అయిపోయింది. అంటే దాంట్లో పెద్ద తేడా ఏముంది? ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరు నచ్చిన సెక్స్ వాళ్ళు చేసుకుంటారు, తప్పేముంది దాంట్లో? కొత్తగా ఆశ్చర్యంగా చూడాల్సింది ఏముంది అనే విషయం కూడా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ది గ్రేట్ పాప్ సింగర్, మనం డాన్సర్ కమ్ సింగర్ మైకేల్ జాక్సన్ విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఆయన చాలా ఎదుర్కొన్నాడు. ఆయన కొన్నాళ్ళకి చిన్నపిల్లల్ని దత్తత తీసుకొని పేదవాళ్ళ పిల్లల్ని పెంచితే దాంట్లో కూడా విమర్శించారు. బయటికి తెలిసిపోతుందని చెప్పి పిల్లల్ని ఆయన దత్తత తీసుకొని ఆ పిల్లలతోనే ఈయన ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నట్టు కూడా చాలా రూమర్స్ వచ్చాయి.
మరి తర్వాత ఆయనకి బాగా దగ్గరగా ఉండే డాక్టర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన అలా లేదు, చాలా మంచివాడు. సో అలాగా మైకేల్ జాక్సన్ లాంటి వ్యక్తులు కూడా దీనికి సంబంధించి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఆ, కొంత సభ్య సమాజం కొంత యాక్సెప్ట్ చేసింది, కొంతమంది అయితే ఈడు అలాంటి అలా ఎందుకంటే ఆయన ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నాడంట. ఆయన నల్లజాతీయుడు యాక్చువల్గా. ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం, కంప్లీట్ గా వైట్ గా మారడం. తర్వాత ఆయన మీద ఇంకొక రూమర్ కూడా ఉంది, ఆయన జెండర్ కూడా చేంజ్ చేసుకున్నాడని కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అంటే అటువంటి గ్రేట్ పర్సనాలిటీ మనం నిందలు కూడా వేయకూడదు. ఎప్పటికీ ఆయన పేరు గుర్తుండిపోయే అంశమే మైకేల్ జాక్సన్ అంటే. బట్ ఆయన ముందు మేల్, తర్వాత ఫిమేల్గా మారాడని, ఫిమేల్ మళ్ళీ మేల్గా మారాడని, ఇలా రకరకాలుగా కూడా మనం కొన్ని చూసాం. సో ఇటువంటి పోకడలు, ఇటువంటి కొత్త కొత్తగా విధానాలు, కొన్ని ఆర్టికల్స్ అయితే నాకు తెలిసి న్యూస్లో కానీ పేపర్లో కానీ ప్రచురించకూడదు, రాకూడదు. ఎందుకు రాకూడదు అని అంటున్నానంటే, ఒకటి జనరల్ అవేర్నెస్ కోసం పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా వాళ్ళు ప్రచురించవచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు. కానీ అటువంటి భావజాలం ఉన్నవాడు ఎవడైనా ఉండి అరే ఇలా చేస్తే ఎలా ఉంటుందిరా అనే థాట్ ఉన్నవాడికి అటువంటి చూసానుకో, ఆడు కూడా చేశాడు, మనమో చేద్దాం అంటే గీత ఎడ్జ్ వరకు వచ్చి ఆగిపోయిన వాడు, తన కుటుంబం గుర్తొచ్చో, కుటుంబం గౌరవం గుర్తొచ్చో ఎడ్జ్లో ఆగినవాడు ఇటువంటి న్యూస్ చూసేసరికి ఆడు చేశాడు కదా, మనమో చేద్దాం. అలాగ పుట్టుకొచ్చినవే ఈ స్వలింగ సంపర్కం కానీ, ఈ గే లాంటి విషయాస్ కానీ. అందుకని అదే చెప్తున్నాను కదా, ప్రపంచం అనేది కొత్త పొంతడులు తొక్కుతుంది. ఈ ఎప్పుడైతే టెక్నాలజీలోని, గ్యాడ్జెట్స్లోని రెవల్యూషనరీ పెరిగిపోయిందో బాగా, ఇప్పుడు మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా రన్ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మొన్న చైనా వాళ్ళు కానీ, యుఎస్ వాళ్ళు కానీ ఒక రోబోటిక్స్ బాగా యూటిలైజ్ చేసిన ఒక రోబోని తయారు చేశారు. మనిషిలాగా ఉండేది, అన్నీ చక్కగా మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. ఆఖరికి ఈ భయంకరమైన నిజం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి హ్యూమన్ బీయింగ్స్ లాగా నేను సెక్స్ చేయలేను, నాకు అలా చేసి బిడ్డను కనాలన్నట్టు కూడా ఆమె ఎక్స్ప్రెస్ చేసిందండి. అది మీరు న్యూస్లో కూడా చూసాం. అది ఒకవేళ ఆ స్థాయికి వెళ్ళిపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ దానికి వెళ్తే ఇంకా ఎంత విపరీతాలు జరుగుతాయేమో. రోబో సినిమా దానికి ఎగ్జాంపుల్. అసలు అటువంటి రోబోల్ని యుద్ధం వాళ్ళకి సంబంధించి, లేదంటే ఎక్కడైనా బాంబు దాడులు జరుగుతున్నప్పుడు బాంబు డిఫ్యూజ్ చేయడానికి అటువంటి రోబోను వాడితే మానవులకి శ్రేయస్కరం. అలా కాకుండా ఇట్లాగే జరిగితే, ఒకవేళ అలాగే జరిగి అదే ఇంప్లిమెంట్ అయ్యి దానికి పుట్టేవాడు పుడితే దానికి ఇంక చావు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, అది ఎంత భయంకరంగా ఉంటుంది. అంటే ఇది వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నామేమో మనం. ఈ సెక్స్, ఈ సేమ్ జెండర్లో ఉండే సెక్స్, ఇవన్నీ కూడా స్వలింగ సంపర్కం అంటారు కదా, ఇవన్నీ కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయి. కొత్త కొత్త వెకిలి చేష్టలు అంటారు తెలుగులో, దానికి దారి తీస్తుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా బాగా సంపాదించుకున్నాక వాళ్ళకి ఈ సామాన్యులతోని, సొసైటీతో సంబంధం లేకుండా పోతుంది. ఏదైనా డబ్బు పడేస్తే వస్తున్నాయి, ఇంకా వాళ్ళతో సంబంధం ఏముంది, ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ గారు కూడా వాళ్ళతో అయ్యారంటే, కరణ్ జోహార్ అనే వ్యక్తి ఎప్పుడు ఏ వ్యక్తితో అయినా మాట్లాడగలడు, ఏ వ్యక్తితో కలిసి ఎక్కడికైనా జర్నీ చేయగలడు. అంత పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. మరి అయిపోయింది. ఆయనకు అనిపించిందేమో షారుఖ్ ఖాన్ చూసాక, షారుఖ్ ఖాన్ కూడా ఏమో ఒక డీల్ కుదుర్చుకున్నారేమో, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారేమో, చెప్పలేం. దేనికైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు అదే షారుఖ్ ఖాన్ గారు అబ్బాయి ఒక ఎయిర్పోర్ట్లో అందరిలో ఉన్న యూరినల్ ఏదో చేస్తే అది వీడియో కూడా అప్పుడు వైరల్ అయ్యింది. ఆ కొడుకుని బయటికి రప్పించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆయన పడ్డాడు, మొత్తాన్ని విడిపించుకోగలిగాడు. ఒక స్థాయికి వెళ్ళాక ఇవేవి ఎవరికి ఒకరు చంపేసినా కూడా ఏం కాదులే, వాడు ఏదో తెలియక చేశాడు అని చెప్పి పేరెంట్స్ కాపాడే స్థాయికి వెళ్ళిపోయారు. డబ్బుంటే అన్నీ కవర్ అయిపోతాయనే ఫీలింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సర్వసాధారణ ఆవిడ అంత ఓపెన్గా చెప్పగలిగిందంటే, సుచిత్ర సింగర్ ఎంత లీడ్ దొరకకపోతే, ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే అంత ఓపెన్గా మాట్లాడుతుంది. రేపు పొద్దున ఆవిడ మీద పరువు నష్టం దావా అయ్యారా, ఇష్యూ చేయరా? మరి అంత ఓపెన్గా మాట్లాడింది ఇప్పుడు ఎక్స్ లాంటి వాటిలో పోస్ట్ చేయగలిగింది, వరల్డ్ వైడ్గా చూస్తారుగా. మరి ఎంత లేకుండా అట్లా మాట్లాడుతుందా? మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.